ప్రస్తుతం భారతదేశం ప్రతి 5 సంవత్సరాలకు వచ్చే ఈ ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటుందండి. ప్రతి 5 సంవత్సరాలకి ప్రజాస్వామ్య పండుగ ఒకటి వస్తుంది. సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు అది సుమారు 1 నెల నుంచి 2 నెలలు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రజాస్వామ్య ఎన్నికలు 18వ సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి దేశంలో. ప్రస్తుతం స్వతంత్రం తర్వాత జరిగే అతి కీలకమైన ఎన్నికలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2014 16వ సాధారణ ఎన్నికలు, 2019లో 17వ సాధారణ ఎన్నికల్లో బీజేపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. అంతకుముందు 1989 నుంచి 2014 వరకు ఉన్న ఈ సంకీర్ణ ప్రభుత్వం యుగాన్ని ఈ బీజేపీ మోడీ, ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారు దాన్ని బ్రేక్ చేసి ఆయన అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం 18వ జనరల్ ఎలక్షన్ 2024 జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ మీరు క్లియర్గా కీన్లీ అంటే క్లుప్తంగా జాగ్రత్తగా గమనించినప్పుడైతే మీకు ఒక విషయం మాత్రం బోధపడుతుంది. అది ఏంటంటే నరేంద్ర మోడీ గారు టెన్షన్లో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఏంటి ఎలా ఉన్నారు అనుకుంటారు? మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు ఆందోళన ఉన్నారంటే 2014 16వ సాధారణ ఎన్నికల్లో 17వ సాధారణ ఎన్నికల్లో ఆయన కూడా దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. కానీ ప్రస్తుత సుడిగాలి పర్యటన చాలా డిఫరెంట్గా ఉంది. అదేంటండి అంటే ఈయన మెయిన్ అపోజిషన్ పార్టీని ఒక రకంగా భయంకరంగా స్కాతింగ్ అటాక్ అంటారు ఇంగ్లీష్లో అయితే, తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆ తీవ్రమైన ఆరోపణలో మనం ఎలక్షన్ ఎంసీసీ ఎలక్షన్ నియమావళి, ఎలక్షన్ కమిషన్ నియమావళి దాటి ఉంటుంది, రాజ్యాంగం నియమావళి దాటి ఉంటారు. కొన్ని సందర్భాలు ఆయన ప్రధానమంత్రిని కూడా, ఈ దేశానికి అందరికీ ప్రాతినిధ్యం వహించే ప్రధానమంత్రిని కూడా మర్చిపోతున్నారు. ఆయన ఎంత అటాక్ అంటే చూడండి, కాంగ్రెస్ని సుల్తాన్ ఆఫ్ పార్టీ అంటున్నారు, ముస్లిం పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ ఇంకోసారి అధికారంలోకి వస్తే ఇవన్నీ పట్టుకెళ్ళి మైనారిటీ ముస్లిమ్స్కి సహజ సంపద ఇచ్చేస్తుంది అంటున్నారు. అదేవిధంగా మెయిన్ అపోజిషన్ పార్టీని కేజ్రీవాల్ ఎలక్షన్ ముందే జైల్లో పెట్టారు. జర్మనీ, అమెరికా కూడా విమర్శించే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే కేజ్రీవాల్ ఇండియా గ్రూప్, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇండియా గ్రూప్లో ఉన్నారు ఆయన అపోజిషన్లో. ఆయన పంజాబ్, ఢిల్లీలో చాలా తీవ్రమైన మంచి లీడరు, ఎంతో పేరుంది. ఇప్పుడు ఆయన జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టినా అక్కడ సిచ్యువేషన్ రివర్స్ అయ్యేలా ఉంది. అదొక టెన్షన్ దారితీస్తుంది. ఇప్పుడు దాకా 2 ఫేజ్లు ఎలక్షన్ జరిగితే బీహార్, యూపీలో అక్కడ ఎలక్షన్ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మైనారిటీస్ ఉత్సాహంగా పాల్గొంటే మిగిలిన అంత ఉత్సాహం, ఒకప్పుడు ఉత్సాహం లేదు. లాస్ట్ జనరల్ ఎలక్షన్ 67% అంటే దేశ స్వతంత్ర చరిత్రలో ఎక్కువ ఓటింగ్ నమోదైంది, ఎక్కువ ఓటర్లు ఓటు వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు దాపురించడం లేదు. తర్వాత కాంగ్రెస్కి 2014 44 అతి తక్కువ వచ్చినాయి చరిత్రలు, కాంగ్రెస్ చరిత్రలోనే. తర్వాత 2019 ఎలక్షన్లు 52 దాకా వచ్చినాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారి యొక్క పేషెన్స్ ఏం చేస్తుందంటే ఈ 52 గత ఎన్నికల్లో వచ్చిన 52ని ఇప్పుడు ప్రస్తుతం అది సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలోనే కొట్టేసేటట్టు ఉంది. ఎందుకంటే తమిళనాడులో డిఎంకేతో పొత్తు, కేరళలో, వైనాడులో రాహుల్ గాంధీ గారి వల్ల అక్కడ కొంచెం లాస్ట్ టైం కూడా ఎలక్షన్ వచ్చినాయి. తర్వాత కర్ణాటకలో అది అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలో ఉంది, మహారాష్ట్రలో అద్భుతంగా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ 52 సీట్లు అనేవి సౌత్ ఇండియాలోనే వచ్చేసేటట్టు ఉన్నాయి. ఇంకా ఆ విధంగా చూస్తే కాంగ్రెస్కి ఈసారి 100 అనే మార్క్ దాటద్ది. 100 దాటి వాటి అలయన్సెస్ ఇంకా మిగిలిన కూటమిలో, ఇండియా కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు కూడా సాధిస్తే అది 150 180 మార్కు వచ్చేస్తుంది. ఈ 180 వచ్చినప్పుడు ఈ మోడీ గారు పెట్టుకున్న 400 అనే టార్గెట్ 80% అచీవ్ అయ్యే ప్రసక్తి లేదు. ఇప్పుడు మోడీ గారి టార్గెట్ ఎవరు పెట్టారు? ఆర్ఎస్ఎస్ పెట్టిందా, లేకపోతే ఈయన ఈ ఉమ్మడి పౌరసత్వం వేరే వీటికి సంబంధించి ఆయనే 2/3 మెజారిటీ లోక్సభలో ఉండాలని పెట్టుకున్న తర్వాత సంగతి. కానీ 2/3 మెజారిటీ 400 వచ్చే ప్రసక్తి ఎట్టి పరిస్థితుల్లో లేదు. దీన్ని రూఢి అయిపోయే మోడీ గారు టెన్షన్లో ఉన్నారు. సో అందువల్ల ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. ఈ మోడీ గారితో పాటు కొంచెం హార్డ్ కోర్ పొలిటీషియన్స్ అనే అన్నామలై తమిళనాడులో, మాధవీలత తెలంగాణలో, అదేవిధంగా యూపీ చీఫ్ మినిస్టరు, తర్వాత అస్సాం చీఫ్ మినిస్టర్, వీళ్ళు ఏంటంటే తీవ్రమైన అటాక్ చేసేస్తున్నారు, మతం ప్రాతిపదికకి చేసేస్తున్నారు. అయోధ్య రామ్ టెంపుల్ ప్రాతిపదిక ఎలాగో వచ్చేసింది మీకు తెలుసు. అయోధ్య రామ్ టెంపుల్ ఓపెన్ అయ్యే వరకు ఎలక్షన్ కూడా ముందస్తు ఎన్నికలు అనుకున్నవి కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు అంటే హిందూ ఓటర్ని కన్సాలిడేట్ చేయడం, ఓకే, వాళ్ళని కూడగట్టడం. దీనివల్ల ఇది కూడగడతారంటే అది క్వశ్చనే లేదు. భారతదేశ చరిత్రని, మీకు సజీవ చరిత్రని, సాంస్కృతిక చరిత్రని గమనిస్తే మీకు ఏ విధంగా గమనించినా హిందూ మతస్థులు, హిందువును ఫాలో అయ్యే వాళ్ళు ఎప్పుడూ రాజకీయాలతో ముడిపడి ఉండరు. ఆ విషయం క్లియర్ కట్గా బీజేపీ. అలా అని కొంచెం అతివాదం అనేది, అతి జాతీయవాదం వచ్చింది, కొంచెం ఓట్ల శాతం పెరిగే ఉంది. కానీ వాళ్ళు అనుకున్న 400 మార్కు వచ్చే ప్రసక్తి ఎట్టి పరిస్థితులు లేదు. అందువల్ల ఏంటంటే బీజేపీ ఇప్పుడు దేనికి పోరాడుతుందంటే ఈ 50% 270 280 సీట్లకే పోరాడుతుందని
అనేది క్లియర్ కట్గా మనకు చెప్పేస్తుంది. కానీ కాంగ్రెస్కి 100 దాటి అలయన్సెస్కి దాటితే బీజేపీకి తగ్గితే వెళ్తే మళ్ళీ ఎన్డీఏ అనే ఒక కూటమి ద్వారా మాత్రమే బీజేపీకి పవర్ వచ్చే సిద్ధి ఉంది, కానీ వేరే విధంగా వచ్చే ప్రసక్తి లేదు. సో ఈ విధంగా చూస్తే భారతదేశం 2014 అంటే 1989 నుంచి 2014 25 సంవత్సరాలు ఉన్న సంకీర్ణ యుగం అనేది మళ్ళా రాబోతుంది అనేది ఈ జనరల్ ఎలక్షన్ తర్వాత చెప్పొచ్చు. ఇది ఏమి షాక్ అనుకుంటాను నేను చెప్పేది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ షాక్, మీకు షాకింగ్ కాదు. ఇండియా ఈజ్ హెడింగ్ టువర్డ్స్ ది కోయిలేషన్ ఎరా అండి. మళ్ళా భారతదేశం సంకీర్ణలోకి ప్రవేశించబోతుంది. ఇదేమి చెడు కాదు. భారతదేశం యొక్క గ్రేటెస్ట్, భారతదేశ స్వతంత్రం తర్వాత ఎక్కువ సక్సెస్ విజయాలు వచ్చింది 1989 నుంచి 2014 మధ్యలోనే. ఆర్థిక పదం ఏంటి, సంస్కరణలు ఏంటి, ఇవన్నీ అక్కడే సిద్ధించినాయి. సో భారతదేశం క్లియర్గా వెళ్తుంది. నరేంద్ర మోడీ గారు చాలా టెన్షన్లో ఉన్నారు, తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఆయన పోకడి, ఆయన సరళి, ఈ క్యాంపెయినింగ్ సరళే దాన్ని చేపిస్తుంది. కానీ సంకీర్ణం వచ్చినా ఇది వచ్చినా భారతదేశానికే మంచి అని చెప్పొచ్చు. బీజేపీకి పూర్తి వ్యతిరేకత ఉందని దీన్ని బట్టి స్పష్టమైపోతుంది.